మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నందిని వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాము. ఆ బిడ్డ కూడా ప్రతి దాంట్లో మరి డాన్స్ చేసి దేవుణ్ణి నెక్స్ట్ స్వాతి నెక్స్ట్ అరణ్య రావాలి. పిల్లలు ఎంతగానో డ్యాన్స్లో కానీ మరి క్యారెల్స్లో ప్రతి దాంట్లో కూడా వచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు. మరి ఆ పిల్లలకు డ్యాన్స్ నేర్పించిన టీచర్స్ ఉన్నారు. రమ్య, శ్రావ్య స్టేజ్ మీదకి వస్తే ఆ బిడ్డలకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. రమ్య, శ్రావ్య రండమ్మా. బన్నీ, బన్నీ త్వరగా రావాలి. పిల్లలు ఎంతో కష్టపడి చిన్న పిల్లలందరికీ కూడా డాన్స్ నేర్పించారు. రమ్యకి వీళ్ళిద్దరు కూడా మరి పాటలందు ఆ క్యారెక్టర్స్ మరి దేవుని మహిమపరచులాగా ఎంతగానో కృషిస్తున్నారు కదా. వాళ్ళందరికీ ఒకసారి మళ్ళీ చెప్పడుకుందాం. బండి గురించి, రమ్య గురించి దేవునిలో మరి ఎక్కువగా వాడబడుటకు వీళ్ళిద్దరూ ఎవరు రాకముందే 8 గంటలకే వస్తారు చర్చికి. 8 గంటలకే వస్తారు వాళ్ళిద్దరు. 8 గంటలకు వచ్చి ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు. హల్లెలూయా. ఇంకా ఎక్కువ దేవుడు వారిని వాడుకొనును గాక. మరి అలాగనే మనకు స్కిట్ వేశారు కదా. మరి స్కిట్ కూడా ఎంతో దేవుణ్ణి మహిమపరిచారు. స్కిట్ ద్వారా మన సంఘాన్ని మరి వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుణ్ణి ఎంతగానో ఆకర్షించారు. మరి వాళ్ళు కూడా కొన్ని గిఫ్ట్స్ తెచ్చారన్న. మొట్టమొదటిగా ప్రభాకర్ అన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు కూడా చప్పట్లు కొట్టాలి. ప్రభాకర్ వస్తుండగా అందరు గట్టిగా చప్పట్లు. అన్న మ్యారేజ్ అయినప్పటికీ పిల్లలు ఉన్నప్పటికీ కూడా మహేష్ ఒక చిన్న పిల్లాడి లాగా ఒక దేవుణ్ణి ఆనందపరచడం కొరకు ముందుకు వచ్చి రాలే. నెక్స్ట్ రాకేష్, రాకేష్ రామ, దయాకర్, కిషోర్, అనిల్, ఫిలిప్ అన్న మరి అందరికీ స్కిట్ కూడా ప్రాక్టీస్ చేయించి ఎంతో శ్రమ పడ్డాడు. అందరికీ ఒక 1 అవర్లోనే స్కిట్ నేర్పించి మరి చాలా ఘనంగా స్కిట్ చేశారు. అందుని బట్టి ఫిలిప్ అన్నకి దేవునికి వందనాలు. హల్లెలూయా. అమ్మగారు కూడా వచ్చి కొన్ని గిఫ్ట్లు ఇస్తుంది. మన పాస్టర్ అమ్మగారు. హల్లెలూయా. అంటే ఒక చిన్న సన్మానం ఉందమ్మా. ఒక మన శంకరన్నకి మన అయ్యగారు శాల్వతో సత్కరిస్తారు. అందరు గట్టిగా చప్పట్లు. మంచి స్నాప్ రావాలి బాబు, ఫోటో. నెక్స్ట్ మన అమ్మగారికి కూడా సన్మానం ఉంది కాబట్టి
సరే, మన మధ్యలో పాస్టర్ అమ్మగారు వచ్చి అమ్మగారికి సన్మానం చేస్తుంది. అమ్మగారు వస్తుండగా చప్పట్లు గట్టిగా. చేయబట్టుకో. పాస్టర్ అమ్మగారు అమ్మగారిని సత్కరిస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. వేరేది చప్పట్లు గట్టిగా. కేక్ కటింగ్లోకి వెళ్దాము. కేక్ కటింగ్ తర్వాత మళ్ళీ గిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి కేక్ కట్ చేద్దాము. అయ్యగారు మధ్యలో వస్తారు, అమ్మగారు కూడా ఇటు రండి. అమ్మగారు, అయ్యగారు, శంకరన్న కూడా అందరు కలిసి నలుగురు కలిసి కేక్ కట్ చేస్తారు. అందరం గట్టిగా. చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ మధ్యాహ్నం మా జీవితంలో మరి ఒక క్రిస్మస్ను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. మరి వచ్చిన సంఘ సభ్యుని బట్టి, మరి సంఘాన్ని ప్రేమించి వచ్చినటువంటి మరి గుర్రం శంకర్, మిసెస్ శంకర్ గారిని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి కేకుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కేకులో ఉన్న టేస్టుల ప్రకారం ప్రభువా, మా సంఘము, మేము, మమ్మల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి అటువంటి గుణాలు రావాలని, యేసయ్యలో ఎదిగే భాగ్యం ఇవ్వమని మరొకసారి క్రిస్మస్ శుభముల సంఘాన్ని తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఇంత ఘనంగా జీసస్ ది డోర్ మినిస్ట్రీస్ ఆరాధన జరుపుకోవడానికి ఎంతోమంది కష్టార్జితం ఉంది. అందుకు అందరికీ చప్పట్లు కొట్టాలి దయచేసి ప్లీజ్. ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి వాళ్ళ ఇంటిలో నుంచి పిల్లలను పంపించినందుకు ఫస్ట్ తల్లిదండ్రులకి చప్పట్లు కొట్టాలి దయచేసి. ఎందుకంటే ఈ యొక్క జనరేషన్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారో రోజు మనం పేపర్లో చూస్తున్నాం. డ్రగ్స్ తీసుకుంటా, సిగరెట్లు తాగుకుంటా, విచ్చలవిడిగా తిరుగుకుంటా, ఎక్కడెక్కడనో ఉండే పిల్లల కంటే మన యొక్క పిల్లలు చాలా మంచోళ్ళు. అందుకు కూడా మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎంతమంది తెలుసా, నేను క్యారల్స్కి ఒకటే రోజు పోయినా ఒక 50 నుంచి 60 మెంబర్స్ ఉన్నారు. నేను ఆశ్చర్యపోయినా. ఇంతమంది ఉన్నారా నా సంఘంలో, ఇంతమంది చిన్న పిల్లలు ఉన్నారా, ఇంతమంది యూత్ పిల్లలు ఉన్నారా అని నేను ఆశ్చర్యపోయినా. అందుకనే నేను ఇవాళ ఏం డిసైడ్ చేసిందంటే ఈ స్టేజ్ ప్రోగ్రామ్ అంతా నేను బాధ్యత తీసుకోలే. ఈ స్టేజ్లో ఒక్క ప్రోగ్రాంలో నేను బాధ్యత తీసుకోలేదు, మొత్తం పిల్లలకే ఇచ్చిన. మీరు చేసుకోండిరా, నేను వెనకాల ఉంటా, ఎంత డబ్బులైనా పర్వాలేదు, నేను వెనకాల ఉంటా. అయ్యగారు ఉంటాడు, మా సంఘ పెద్దలం అందరం ఉంటాము, ప్రభాకర్ అని ఉంటాము, శామ్యుల్ అని ఉంటాం, డేవిడ్ ఉంటాం, ఎల్లయ్య గారు ఉంటాం, అందరు సీనాన్ని ఉంటాం, అందరం ఉంటాము. మీరు చేయండి, మీ ఇష్టం ఉన్నట్టు చేయండి, కానీ అందంగా ఉండాలి. దేవునికి అందమైన ఆరాధన జరగాలనేది నా కోరిక. మీరు ఏం చేయాలనేది చేయండి అని చెప్పిన. ఇంత మంచిగా చేసారు. ఎప్పుడైనా జరిగిందా ఇలా? ఇది 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 ఐక్యత. ఇది మీ యొక్క పిల్లలకు ఉన్న ఐక్యత, మీ పిల్లల కష్టం. మీ పిల్లలు ఏం చిన్నోళ్ళు కాదమ్మా, చాలా తెలివి వాళ్ళు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు చాలా తెలివిగల్లోళ్ళు. వాళ్ళు ఒక్కొక్క ఐడియా చూస్తుంటే నేను ఆశ్చర్యపోయినా ఒక్కొక్క ఐడియా చెప్తుంటే. అక్కడ ఆడ వద్దున ఫ్లెక్స్ ఈడ పెట్టుంటా అంటే, లేదన్న అక్కడనే పెడతా అంటే అది ఎంత బాగుంది చూడండి. ఆడ ఫ్లెక్స్ అంకుల్ గారిది ఎంత చక్కగా ఉంది. అన్న ఇక్కడ డెకరేషన్ చేద్దామని అంటే చేయండి అంటే ఎంత మంచిగా డెకరేషన్ చేసింది చూడు. కొంచెం మీ పిల్లలను కూడా ఎంకరేజ్ చేయాలి దయచేసి. ఆ పిల్లలకి అందరికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్క చెయ్యికి వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళు పెరుగుతున్న విధానం కానీ దేవుడు కంపల్సరీ ఆశీర్వదిస్తాడమ్మా. అయ్యగారి ప్రార్థనలు ఉంటాయి, మా ప్రార్థనలు ఉంటాయి. దయచేసి మీ పిల్లలని ఆదివారం ఎక్కడ పంపించకండి దయచేసి. సంఘంలోకి వచ్చేటట్టుగా మీరు చూడండి. సంఘం బాధ్యత, ఆ పిల్లల బాధ్యత దేవుడు చూసుకుంటాడు. దయచేసి ప్లీజ్. మీరు డుమ్మాలు కొడతారేమో నాకు తెలియదు, కానీ పిల్లల్ని అయితే, ఎదిగే పిల్లల్ని అయితే డుమ్మాలు కొట్టనియకండి. ఎక్కడ ఫంక్షన్స్ కానీ ఎక్కడికక్కడ పంపించకండి. మనకు ఆరాధన తెలుసు కదా, చిన్న సంఘం మనది. దయచేసి దాన్ని కూడా కోఆపరేట్ చేయండి. మీ ఆర్థిక సహాయంలో కానీ సంఘం కట్టబడడానికి దయచేసి మీ యొక్క కుటుంబ ప్రార్థనలో పెట్టుకోండి. ఇంకా అది కాకుండా సంఘం కట్టాలి, దయచేసి సంఘం కట్టాలి. ఎటువంటి పరిస్థితుల్లో సంఘం కట్టాలి. అది అయ్యగారికి విజ్ఞాపన చేశాం. దాన్ని బట్టి కూడా అయ్యగారు ప్రార్థనలో పెట్టారు. ఏది ఉన్నా కూడా ప్రార్థనతో జరుగుతుంది రవి అని చెప్పి మాకు ఒక ఇచ్చాడు, ఆదేశాలు ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం. ఇంకొకటి, ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, స్త్రీలు సిస్టర్స్ కానీ, మా రమ్య, బన్నీ, ఇంకా మా రోజా, కొంతమంది సిస్టర్స్ మార్నింగ్ వచ్చి అదంతా క్లీన్ చేస్తారు. కిషోర్ వాళ్ళ వైఫ్. ఈ పేర్లు ఎందుకు పెడతారంటే మీ పిల్లలు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉండాలి. దయచేసి అందరికీ భోజనాలు ఉన్నాయి, అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. మీరు ఇంతకాలం కూర్చొని మేము ఆదేశించిన విధానంగా సంఘం, ఎందుకంటే వాక్యం ఇంపార్టెంట్, దానికి అనుకూలంగా మీరు కూడా సైలెంట్గా వాక్యం విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదొక నేర్చుకుందాం. ఈ కొత్త సంవత్సరం అన్న అయిపోయింది, పాత సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం అన్న వాక్యానికి లోబడి వాక్యం ఏ విధంగా చెప్తుందో దానికి లోబడి ప్రార్థనలో కానీ అన్ని విషయంలో మనం ఉందాం. దయచేసి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆఖరిగా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, గిఫ్ట్ తీసుకున్నాక అయ్యగారు ఆఖరి ప్రార్థన చేస్తాడు, చేసినాక ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అన్న గురం శంకర్ అన్నకి, అక్క చంద్రకళ అక్కకి కూడా చాలా చాలా వందనాలు. అక్క మీ యొక్క అది దేవునిలో పెడుతున్నాం అక్క. మీరు ఏమవుతారో అది ఇది 100 మీరు ఫలిస్తారు. ఏ విషయంలో అయినా కూడా ఫలిస్తారు అక్క. థ్యాంక్ యూ గురమ్మన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. గిఫ్ట్లు పేర్లు చూడమ్మా.
అన్న వాళ్ళు వెళ్తారా? మరి గుర్రం అన్న వాళ్ళు వెళ్తారు అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గెలిచింది డిసెంబర్. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా మన సంఘ కాపరి అయిన అంకుల్ గారికి ఒక గిఫ్ట్ తెచ్చాము ఫ్యామిలీగా. ఎందుకంటే మన కోసం ఎంతో శ్రమపడి రోజు ప్రార్థన చేయడము, అదే సంఘాన్ని ఎంతో అంకుల్ మరి భారంతో ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి అంకుల్ గారికి ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాము. యూత్ అందరం కలిసి అంకుల్ ముందుకు వస్తే మీకు గిఫ్ట్ ఇస్తాం. హల్లెలూయా. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఆంటీ గారు కూడా ఫ్యామిలీ, అంకుల్ ఆంటీ. శ్యామ్ శ్రీకాంత్ అందరూ చప్పట్లు కొడతారు అంకుల్. సంఘం అందరి తరపున మనమందరం కూడా మన అయ్యగారిని గౌరవించుకున్నటువంటి విధంగా ఇది. హల్లెలూయా. చిన్నపిల్లలకి మరి గిఫ్ట్స్ ఉంటున్నాయి. దయచేసి పేర్లు పిలుస్తూ ఉంటా, తొందరగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ తన్వి, తర్వాత ఏంజల్ రెడీగా ఉండాలి. తన్వి, ఏంజల్ అంటారు. గిఫ్ట్స్ పైవి ఎల్లో కలర్, ఎల్లో ఎల్లో ఎల్లో. తన్వి అండ్ ఏంజల్ మరి కొరియో చేస్తూ మరి దేవుని మహిమపరిచినందుకు దేవుడు వారిని దీవించేలాగా అందరు కూడా చప్పట్లు కొడతాం ఒకసారి. ఏంజల్ తర్వాత ప్రేజీ రెడీగా ఉండాలి. ప్రేజీ వీళ్ళిద్దరు కూడా మరి కొరియో చేస్తూనే మళ్ళీ క్యారల్స్ కూడా వచ్చినటువంటి బిడ్డలు. జెస్సీ, జెసికా, తర్వాత ప్రణయ్ రావాలి. ప్రణయ్, ప్రణీత్, అందరు త్వరగా రావాలండి సమయం. కమల్, కమల్, కమల్ తొందర రండి. దా కమల్. తర్వాత జోయల్, జోయల్ జోయల్ గిఫ్ట్ జెసికా తీసుకుంటుంది. దా జెసికా తొందరగా. రక్షశ్రీ, రక్షశ్రీ, అమ్ములు తొందరగా రావాలి. త్వరగా త్వరగా. ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా కొరియో చేస్తూనే మరి నైట్ అంత చలిలో కూడా క్యారల్స్కి వచ్చి దేవుని ఏర్పరుస్తుంటే బిడ్డలు వీళ్ళందరూ కూడా. మరొకసారి అందరం కూడా చప్పట్లు కొడతాం అందరికి. అందరము చప్పట్లు కొడదాం. ప్రీతి, ప్రీతి, ప్రీతి త్వరగా రావాలి. తర్వాత సోనా, హనీ, రష్మిని, రష్మిని, రిత్విక్, 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 పిలుస్తా పిలుస్తా, కూర్చో నువ్వు కూర్చో, పిలుస్తా. నెహమ్యా, లడ్డు, నిహాల్. తర్వాత బాయ్స్ రెడీగా ఉండాలి. టిల్లు, మిట్టు, అపర్ణక కూడా వీళ్ళిద్దరు పిల్లల్ని కూడా దేవునిలో టిల్లు గడపాలి, దేవునిలో ఎదగాలి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా పంపిస్తుంది. ఆ అపర్ణకను కూడా దేవుడు దీవించును కాక. టిల్లు, మిట్టు, లక్కీ, టిల్లు,
మిట్టు రావాలి. మిట్టు మిట్టు రా. లక్కీ, ప్రజ్వల్, ప్రేమ్, చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ప్రేమ్. ఒక్కసారి జాష్వా, కొంతమంది జెలస్గా ఫీల్ అవుతున్నట్టున్నారు. యాపిల్, చప్పట్లు కొట్టాలి. నిహాల్, నిహాల్, యాపిల్ అండ్ జాషువా. నిహాల్. అయిపోయింది. తర్వాత ఇప్పుడు క్యారల్స్కి వచ్చారు పిల్లలు, అందరూ ఆడపిల్లలు కూడా క్యారల్స్కి వచ్చారు చాలా కష్టపడి. వాళ్ళకు కూడా చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి. పప్పి, 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 అషు, తొందరగా రండి. పప్పి అచ్చు వస్తుండగా చప్పట్లు కొడదాం అందరం కూడా. పప్పి, అషు, సహస్ర, సహస్ర, లిఖిత, సహారా, కిరణ్ రెడీగా ఉండాలి. కిరణ్, కిరణ్, కిరణ్ రావాలి. కిరణ్, ప్రణయ్, ప్రణయ్, వంశీ, 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 అజయ్, అజయ్. వీళ్ళు ప్రతి వారం కూడా వచ్చి మరి ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు. చేపలు వేయడము అన్నిట్లో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అజయ్, విజయ్ ఇద్దరు రావాలి. అజయ్ విజయ్ ఇద్దరు రావాలి. అజయ్, విజయ్. నెక్స్ట్ పవిత్ర, పవిత్ర కూడా క్యారల్స్కి వచ్చింది. మరి ఆమె కూడా గిఫ్ట్ తీసుకున్నాం. రావాలి పవిత్ర, ఎవరు పిలిస్తే వాళ్ళే రావాలి. పవిత్ర, మౌనిక, సామెలన్ వాళ్ళ పాప ఉంటే ముందుకు రావాలి. మౌనిక, సామెలన్ వాళ్ళ పాప మౌనిక. తను కూడా క్యారల్స్కి వచ్చి మరి దేవుని ఎంతగా మహిమపరిచింది. సండే స్కూల్ టీచర్ కంట, సండే స్కూల్ టీచర్. మరి ప్రతి వారం కూడా సండే స్కూల్ పిల్లలకి కూడా అక్క వాళ్ళు మరి ఎంతో బాగా చెప్తున్నారు సండే స్కూలు. మళ్ళీ హెప్సీ పక్క ముందుకు రావాలి. ఉన్నాయి హెప్సీ పక్క. తర్వాత రీని అక్క, హెప్సీ పక్క రీని అక్క ముందుకు వస్తుండగా అందరూ చప్పట్లు కొడదాం. మన పిల్లలకు మరి వారు ఎంత ఒక నూతనమైన మార్గాన్ని చూపిస్తున్నారు కాబట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. హెప్సీ పక్కకు రీని అక్కకు. మరి తర్వాత అదేవిధంగా సామేల్ అన్నకి కూడా ఒక గిఫ్ట్ తెచ్చాము. అన్న ఎంతో మరి ప్రతి సండే మాతో పాటు పాటలు పాడుతూ ఎంతో మాతో సమానంగా పాటలు పాడుతూ మా అందరినీ కూడా ఎంతో సంతోషాన్ని భరుస్తాడు. సామేల్ అన్న ముందుకు రావాలి. తర్వాత రవి అన్న ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. అన్న ఎంతో మరి అన్నిట్లో సపోర్ట్గా ఉంటాడు. పని విషయంలో, డబ్బు విషయంలో, అన్ని విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ మా అందరికీ
పెద్దగా ఉంటూ మరి ఈ ప్రోగ్రామ్ అంతటా అన్ననే సక్సెస్ చేశాడు. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు. వీళ్ళందరూ కూడా మన చప్పట్లు. దేవుని యొక్క పరిచర్య నిమిత్తం అని ఎంతగానో వాడబడుతున్నారు. వెనుక నుండి ఎన్నో చేస్తున్నారు. చప్పట్లు. తర్వాత డేవిడ్ అన్న, అక్కడ డేవిడ్ అన్న కూడా మరి అన్నిట్లో ముందుంటాడు. అన్న కూడా ఒక చిన్న గిఫ్ట్ కింద ఉంది, వచ్చేసేయండి. డేవిడ్ అన్న, డేవిడ్ అన్న ప్రభాకర్ అన్న ముందు ఇచ్చి ఇయ్యలేదు, డేవిడ్ అన్న. మరి శ్యామ్ ప్రతి వారం కూడా కీబోర్డ్ వాయిస్తూ ఉంటాడు. శ్యామ్ కూడా ఒక చిన్న గిఫ్ట్ ఉంది. శ్యామ్ ముందుకు రావాలి, గట్టిగా చప్పట్లు, చప్పట్లు కొడతాం గట్టిగా. శ్యామ్కి ఇచ్చి. తర్వాత శ్రీకాంత్ కూడా చాలా దూరం నుంచి వస్తాడు, ఈసీఎల్ నుంచి వస్తాడు. మన సంఘాన్ని ప్రేమించి మరి శ్రీకాంత్ కూడా ఎంతో కష్టంతో మరి మనకు ప్యాడ్ వాయించడానికి మ్యూజిక్ వస్తున్నాడు డైరెక్టర్ కాబట్టి ఆ బిడ్డ కూడా చిన్న కానుక. చాలా ఈ పాటలు ఇంత చక్కగా వస్తున్నాయి అంటే దాదాపు శ్రీకాంత్ ఒక 50% వాళ్ళైతే 50% వీళ్ళు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. ఇంకా ఊపు రావాలండి. థ్యాంక్ కుషాల్. చెప్తా, మీరు ఇక్కడ నిల్చోండి. నేను జరగాల, రాకేష్, నేను జరగాల. రాకేష్ ఆ? చెప్తా. మొత్తం ఇక్కడ సౌండ్ సిస్టమ్ అంతా పెట్టడానికి కారణం ఇది కూడా నేను కుషాల్కి అప్పచెప్పేసిన. అన్న మామ ఎట్లా మామ అంటే నాకేం తెలియదు, ఏం కావాలో నువ్వు తీసుకో బాబు అంటే ఆ కుషాలే చూసుకుంటాడు ఇదంతా. థ్యాంక్ యూ కుషాల్. హల్లెలూయా. కొన్ని అప్పచెప్తున్నాం మీ పిల్లలకి, దయచేసి మీరు ఎంకరేజ్ చేయాలి మీ తల్లిదండ్రులు. అంకుల్ ఈసారి మేము గిఫ్ట్స్ అయితే తెచ్చుకోలేదు. ఎందుకనంటే మేము ఉన్నన్ని రోజులు సంఘానికి, మేము ఎన్ని రోజులు ఉంటాము అన్ని రోజులు సంఘానికి కష్టపడి దేవుడి కోసం పని చేస్తాము. హల్లెలూయా. అందుకే మేము ఈసారి క్రిస్మస్ గిఫ్ట్స్ ఏం తెచ్చుకోలేదు. మా యూత్ అంతా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళందరూ ప్రేమతోటి కూడా మన సంఘానికి కష్టపడి పని చేస్తూ ఉంటాడు. రాకేష్, కుషాల్, రమ్య, బన్నీ ప్రతి వారం అంకుల్ 7:30కే వస్తారు. వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయండి. మాకు సంఘమే పెద్ద గిఫ్ట్ అంకుల్, మీరు సంఘం, అది చాలా అంకుల్. హల్లెలూయా, హల్లెలూయా. రవణ కూడా 8 o'clock వస్తాడు. హల్లెలూయా. మరి క్యారల్స్ కూడా బాగా జరిగాయి, అందరు సపోర్ట్ చేశారు. అందరికీ కూడా వందనాలు. మంచి క్యారల్స్ జరిగాయి ఈసారి. అందరు కూడా యూత్ అందరు కూడా ముందుబడి చేశారు. అందరు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం, యూత్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కూడా. అలాగని అందరూ కూడా ప్రతి వారం మీ పిల్లల్ని కూడా సంఘానికి పంపించండి. ప్రతి ఒక్కరం కూడా ఆత్మీయంగా ఎదుగుదాము, ఆత్మీయంగా బలపడుదాము, మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కుటుంబాలు, తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరం కూడా పిల్లల్ని సమయానికి మందిరానికి నడిపించుకుందాం. మీరు రండి, పిల్లల్ని కూడా తీసుకొని రండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. సిస్టర్ రోజాక్క, ఈ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వండి దయచేసి. మా ప్రార్థనలతో పాటు మీకు కూడా గిఫ్ట్ ఉంటుంది, మీరు ఏమి అనుకోకండి. అన్న సమీర్ అన్న, ఈ యూత్ వాళ్ళకు కూడా నెక్స్ట్ వీక్ గిఫ్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ప్రార్థనలో ప్లస్ గిఫ్ట్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎంకరేజ్ చేస్తున్నా యూత్ వాళ్ళకి అందరికీ. ఒక చిన్న గిఫ్ట్ ఉందమ్మా, ఒక చిన్న గిఫ్ట్. ఒలివా చెట్టు, ఇక్కడ అయ్యగారు పేరు పెట్టిన అమ్మాయిని ఇక్కడ రావాలి. యూట్యూబ్లో చాలా హైలైట్ అయింది. మన సాంగ్లో మధ్యలో వచ్చి బాగా డ్యాన్స్ చేసిన ఒలివా చెట్టు అక్క వాళ్ళ మన్మరాలు, శ్రావంతి కూతురు. దయచేసి వస్తే ఆ పాపకు కూడా చిన్న గిఫ్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఒలివా అని అయ్యగారు పెట్టిండు, ఒలివా అని పెట్టిండు. ఆమె పేరు నేను ఒలివా చెట్టు అని చెప్తా. థ్యాంక్ యూ లాడ్. ఒలివా తెలుగులో అయ్యగారు పెట్టిన పేరు, అందుకనే అయ్యగారి చేతుల మీదుగా చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా యూట్యూబ్లో విజయాన్న పెట్టినప్పుడు చాలామంది నన్ను అడిగారు అనమాట,
యూట్యూబ్లో ఆమె అమ్మాయి పెట్టినప్పుడు చాలామంది ఈ క్యూట్ ఎవరు అని జనప్రియలో చాలామంది అడిగారు. అందుకే థ్యాంక్ యూ సో మచ్. శ్రావంతి, మీరు బంజారాస్ నుంచి వచ్చాను, మీ పాపని మీరు సంఘంకి రావాలి మీ ఫ్యామిలీ త్రూగా. మాది ఇక్కడనే జీసస్ ది డోర్ మినిస్ట్రీ ఉంటుంది. మీ మ్యారేజ్ కూడా మేమే చేసినాము, మా సంఘమే చేసినాము. దయచేసి మీరు ఉండాలి. థ్యాంక్ యూ. కొంతమంది స్త్రీల కొరకు రీని మీకు కొన్ని శారీస్ తీసుకొచ్చారు. దయచేసి మీరు పేర్లు ఉన్నాయా? పేర్లు రావిడ రీని ముందుకు వచ్చే వాళ్ళకి ముందు మరియా రామ్మ, మరియా ఇంకెవరు?